హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రుద్ర యష్మి మాటలకి ఒక అడుగు వెనక్కి వేయటానికి కాలు జరిపాడు. కానీ వెనక సోఫా ఉండటంతో సోఫా తగిలి ఆ సోఫాలోనే కూలబడిపోయాడు. అంటే అంటే నీకు అన్ని నిజాలు తెలుసా అని తను విన్నది నిజమో కాదో అన్న ఒక రకమైన షాక్లో రుద్ర ఆమెను అడిగేశాడు. తెలుసు, నాకు పూర్తిగా తెలుసు. నీ వెనక ఉండి నిన్ను ముందుకు నడిపిస్తున్నది నీ తల్లి, అదే నా అత్తయ్య దాక్షాయిని అన్న విషయం కూడా నాకు తెలుసు. నీకు నేత్ర అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తున్నాడు అని తెలుసు. అలానే మన ఇంట్లో ఉన్న కార్తీక్, సురేష్ ఇద్దరూ కూడా నీకు తోడుగా ఉంటున్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు. ఇక ఆ బాస్ బాయ్ కోసమే కదా మీరు ఇదంతా చేస్తుంది. ఆ బాస్ బాయ్ కూడా మీ నాన్న రాజేంద్ర, అలానే సాత్విక తండ్రి రాహుల్ వాళ్ళిద్దరూ అన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. ఇంకా నువ్వు రుద్రనేత్రుడుగా ఇప్పుడు కాదు, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మారిపోయావు. అది కూడా నీ తల్లి ఆ రోజు నిన్ను చెంప మీద కొట్టింది కదా, నువ్వు నన్ను తప్పుగా మాట్లాడుతుంటే, నాతో తప్పుగా బిహేవ్ చేస్తుంటే, ఆ రోజు నువ్వు నీ తల్లి ఇంటికి వస్తే అప్పుడు నీ తల్లి నీతో చెప్పిన మాటల వల్ల నువ్వు రుద్రనేత్రుడిగా మారిపోయావన్న విషయం కూడా నాకు తెలుసు. మొన్న నైట్ నేను మీ నాన్న గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆ టాపిక్ కట్ చేసి నేను నిద్రపోయిన తర్వాత నువ్వు ఈ రూమ్లో నుంచి సైలెంట్గా బయటకు వెళ్ళి నీ పని నువ్వు పూర్తి చేసుకొని వచ్చావు అని కూడా నాకు తెలుసు. ఆ టెన్షన్లోనే నేను మీ నాన్న వైపు జాలిగా చూస్తుంటే నా చేతి మీద సాంబార్ పోసావని కూడా నేను అర్థం చేసుకున్నాను రుద్ర, అర్థం చేసుకున్నాను. కన్న కొడుకు అయిన నిన్నే చంపటానికి రాజేంద్ర వెనకాడలేదు. ఇక నన్ను చంపకుండా వెనకాడతాడా అన్న క్వశ్చన్ నీలో నిండిపోయింది. అలానే నాలో కూడా ఆ భయం ఉంది. కానీ ఆయన వైపు నేను జాలిగా చూడటానికి కారణం, నేను మన బాబుతో ఆడుకుంటూ ఉంటే ఆయనకి గతం అంటే తాను నీతో ఆడుకున్నప్పటి రోజులు గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే నాకు ఆయనను చూసినప్పుడు గుర్తుకు వచ్చి ఎంతో మంచి జీవితాన్ని వదులుకొని ఎటువంటి దారిలోనికి వెళ్ళారు. పూలబాటగా ఉన్న దారిని వదిలేసి నాకు ముళ్ళ బాటే కావాలి, ఆ బాటే నాకు హ్యాపీగా ఉంటుంది అని, అందులో ముళ్ళు మీద పడి ఉన్న ఆ డబ్బుల్లాంటి చిత్తు కాగితాలే నాకు కావాలి అని నీ తండ్రి ఆ ముళ్ళ బాటలోనే వెళ్ళాడు. ఆ దారిలో ఒక్కడే వెళితే సరిపోదు అనుకున్నాడు. లేదంటే డబ్బులు అంటే చిత్తు కాగితాలు, అలాంటి చిత్తు కాగితాలు నాకు కావాలి అని సాత్విక తండ్రి కూడా రాజేంద్రకు తోడుగా వెళ్ళాడో నాకు తెలియదు. కానీ ఇద్దరూ కలిసి ఎప్పటి నుంచో రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ఇంకా వైగైరా ఎన్నో బిజినెస్లు చేశారు అని నాకు బాగా తెలుసు. అవన్నీ కూడా ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి అనుకోవటం లేదు రుద్ర, మాట్లాడాలి అనుకోవటం లేదు. నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు రుద్ర. కానీ నేను ఏ ఒక్కరోజు కూడా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు, నువ్వు లేకపోతే మేము బ్రతకలేము, ఒకవేళ నువ్వు రుద్రనేత్రుడిగా మారి ఎంతోమందిని కాపాడటానికి నువ్వు అక్కడికి వెళితే అక్కడ ఏదైనా పొరపాటు జరిగి నీకేదైనా జరిగితే ఆ తర్వాత నిన్నే నమ్ముకొని ఈ ఇంటికి వచ్చిన నా పరిస్థితి ఏంటి, మన ఇద్దరి ముద్దుల బిడ్డ అయిన యశ్వంత్ పరిస్థితి ఏంటి అని నేను నిన్ను ఎప్పుడూ ప్రశ్నించలేదు. నేను అన్నిటికీ సిద్ధపడి మొండిగానే బ్రతుకుతున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు రుద్ర, ఏ రోజు కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అని తన రెండు చేతుల్లో ఫేస్ని దాచుకొని ఏడుస్తూ చెప్పింది యష్మి. యష్మి చెప్పిన మాటలన్నింటికీ తేరుకోవటానికి రుద్రకి 5 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత నిదానంగా ఆమె ముందు నేల మీద కూర్చొని ఆమె ఫేస్కి పెట్టుకున్న 2 చేతులని అతను తన చేతుల్లోనికి తీసుకొని పట్టుకున్నాడు. కనీసం ఆమెను పేరు పెట్టి పిలవటానికి కూడా రుద్ర చాలా ఆలోచించవలసి వచ్చింది. తన కోసం అన్నీ భరించిన తన భార్య తనకు ఆ టైంలో ఎంతో గొప్పగా కనిపించింది. కనీసం ఆమెను పొగడటానికి కూడా తనకి మాటలు వెతుక్కోవలసిన సిచ్యువేషన్ వచ్చింది. అటువంటి ఆమెకు తను చేసిన తప్పుకి తన ముఖం కూడా ఆమెకు
చూపించడానికి అర్హుడిని కాదేమో అని అనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు రుద్ర. కానీ యష్మి కోపంగా అతని నుండి దూరం జరిగి, నాకు ఏదైనా జరుగుతుంది అని భయపడుతున్నా, బాగానే ఉంది అంటే నేను ఆయన మాటలు వింటేనే ఏదైనా జరుగుతుందా? మరి అదే వ్యక్తి ఈ ఇంటిలో ఉంటున్న తన భార్య, అదే నా అత్తయ్య, ఇంకా నా భర్తగా ఉన్న నువ్వు, మీ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే నాకేదైనా జరుగుతుందా? నువ్వు లేనప్పుడు నాకేమీ జరగదా? ఒకవేళ ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు ఉన్నప్పుడే చేస్తాడా? తన గురించి నిజాలు అన్నీ తెలిసింది అని తన భార్య అయిన అత్తయ్యను చంపడానికి కూడా వెనకాడలేదు నీ తండ్రి రాజేంద్ర. అత్తయ్యతో పాటు నన్ను కూడా చంపేస్తే ఒక పని అయిపోతుంది. అది కూడా ఎందుకు అంటే తన గురించి నాకు నిజాలు తెలుసు కాబట్టి అని నన్ను చంపటానికి ప్లాన్ చేసి మా ఇద్దరిని మంటల్లో కాల్ చేయాలి అని అనుకున్న ఆయనకి ఇవన్నీ పెద్ద లెక్కేమీ కాదు అని తెలుసు. కానీ ఆయన ఏది చెప్పినా నేను నమ్మే సిచ్యువేషన్ కూడా లేదు. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ నాకు చెప్పా. ఆ ఫీలింగ్స్ అన్నిటినీ నేను అర్థం చేసుకుని నీకు సపోర్ట్గా నిలిచాను. కానీ నా మనసులో ఉన్న బాధ ఏంటి అనేది నువ్వు ఏ రోజు కూడా అడగలేదు. ఒకవేళ నేను నోరు తెరిచి నీకు చెప్తున్నా నువ్వు వినటానికి మాత్రం సిద్ధంగా లేవు రుద్ర. నా మనసులో ఉన్న బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి రుద్ర? నా భర్తగా ఉన్న నీతోనా? లేదంటే భర్త ఇంటికి వచ్చి భర్తను వదిలిపెట్టి భర్త ఫ్యామిలీతో నా మనసులో ఉన్న బాధ ఆనందాన్ని పంచుకోవాలా? ప్రతిదీ నేను నిన్ను అర్థం చేసుకుంటూ రావాలి. కానీ నువ్వు నన్ను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదురా. అర్థం చేసుకోవటం లేదు. ఇక్కడ ఇలానే సాగుతూ ఉంటే ఎప్పుడు నేను నీకు ఐ హేట్ యూ చెప్పేస్తాను ఏమో అని భయం వేస్తుంది తెలుసా? అందుకే కొన్ని రోజులు నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటున్నాను. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నువ్వు చేసే పనులకి నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తాను ఏమో అని నా మనసులో భయం కలుగుతుంది. అందుకే కొన్ని రోజులు నేను నీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించానురా, పిచ్చిగా ప్రేమించాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీకు డైవర్స్ ఇచ్చేంత ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. రుద్ర లేనిది యష్మి లేదురా అని అన్నది యష్మి. ఒక్కసారి అర్థం చేసుకోలేదని నువ్వు నాతో ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా అని చాలా బాధగా అడిగాడు రుద్ర. ఒక్కసారి అని నువ్వు నాతో చెప్తున్నావా రుద్ర అని చూపుడు వేలని అతని వైపు చూపిస్తూ, అంటే నువ్వు ఒక్కసారి అని అనుకుంటున్నావు. కానీ పెళ్ళైన తర్వాత ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావో చెప్పు. ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా నాకు క్లియర్గా గుర్తు చెయ్యి. పలానా సిచ్యువేషన్లో నేను నిన్ను అర్థం చేసుకున్నానే, నువ్వు చేసేది ప్రతిదీ కూడా నాకు అర్థమవుతుంది అని అనుకున్న సందర్భం నువ్వు నాకు ఒక్కటి వివరించి చెప్పు రుద్ర అని రుద్ర వైపు సూటిగా చూస్తూ అడిగింది యష్మి. ఆమె మాటలకి సమాధానం రుద్ర ఏమీ చెప్పలేక మౌనంగా తలదించుకున్నాడు. ఇదిగో ఇది నీ నుంచి వచ్చే సమాధానం, మౌనం. నీకు నేను కావాలి, కానీ నన్ను మాత్రం అర్థం చేసుకో. నేను మాత్రం నిన్ను ప్రతి సిచ్యువేషన్లో అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా నేను నిన్ను అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నాను. అది కూడా ఫర్దర్గా మన ఇద్దరం ఫ్యూచర్లో ఆనందంగా కలిసి ఉండాలి కాబట్టి అని అన్నది యష్మి. ఏం చెయ్యాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో పడిపోయాడు రుద్ర. మొదటి నుంచి యష్మిని తను మాత్రమే అమితంగా ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాడు. కానీ తన ప్రేమ కంటే యష్మికి తన మీద ఇష్టం, ప్రేమ 100 రెట్లు అధికంగా తన మీద ఆమెకు ఉంది అని ఇప్పుడు ఆమె మాటల్లో అర్థమవుతుంటే ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ. నేను నా పుట్టింటికి వెళ్ళిన తర్వాత ప్లీజ్ రుద్ర, కొన్ని రోజులు నువ్వు అక్కడికి రావద్దు అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నది కాస్త పైకి లేచి ఒక అడుగు ముందుకు వేసింది. కానీ ఆమె అడుగు ముందుకు పడలేదు. ఏంటా అని కిందకు చూస్తే రుద్ర ఆమె 2 కాళ్ళని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టకుండా ఉన్నాడు. రుద్ర ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నేను ఇప్పుడు ఇక్కడ ఉండాలి అనుకోవటం లేదు అని సీరియస్గా అతని చేతులని తన కాళ్ళ నుంచి విడిపించుకోవటానికి ట్రై చేసింది యష్మి. కానీ
రుద్ర ఆమెను వదిలిపెట్టకుండా తల పైకెత్తి, ఐఎమ్ సారీనే, రియల్లీ ఐఎమ్ సారీ. ఇకపైన ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు జరగదు. నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను, కానీ ఈ తప్పు మరొకసారి జరగదు. ఇప్పటి వరకు నేను ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాను అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీ మాటల్లోనే నాకు తెలిసి వచ్చింది. ప్లీజ్ నన్ను నువ్వు వదిలిపెట్టి వెళ్ళొద్దే. నువ్వు అలా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ గుండె తట్టుకోలేదు. అది కూడా ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ ప్రెషర్లో నువ్వు నా నుంచి వెళ్ళిపోతే పిచ్చివాడిని అయిపోతానే. అలానే నిన్ను బాబుని వదిలిపెట్టి నేను ఉండలేను. ప్లీజ్ ఇక్కడే ఉండిపోవే. నువ్వు నా పక్కన ఉంటేనే స్ట్రెస్ బూస్టర్ లెక్క. నిజమే, నీ గురించి నేను అస్సలు ఆలోచించలేదు, అర్థం చేసుకోలేదు. దానికి కారణాలు ఏమో నాకు కూడా తెలియదు. నాకున్న ప్రెషర్స్, చుట్టూ ఉన్న టెన్షన్స్తో అవ్వచ్చు, కానీ ఇకపైన అలా జరగదు. ప్లీజ్ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రుద్ర. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. లైక్, షేర్, కామెంట్స్